ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకేదో ఒక పనిష్మెంట్ ఇస్తే గానీ నువ్వు దారికి రావు. సార్ నేను ఇప్పుడు అకాడమీ చుట్టూ రౌండ్లు వేయలేను సార్. నిన్న అకాడమీ చుట్టూ ఎవరు రౌండ్లు ఏమనట్లేదు. ఈ రోజు టోటల్ గా ఫుడ్ కట్ చేస్తే నువ్వు దారిలోకి వస్తావు. సార్ అకాడమీ చుట్టూ పరిగెత్తిచ్చినా బాగుండేది. భోజనం చేయకుండా ఉండాలంటే కష్టమే. అయ్యో సార్ సార్ నా కోసం భోజనం తీసుకొస్తున్నారు. కొంచెం బెట్టు చేద్దాం. నా దగ్గరే యాక్టింగా? చెప్తా నీ సంగతి. ఫుడ్ ఎవరి కోసం తెచ్చావని చెప్పి యాక్టింగ్లు చేస్తున్నారు ఇక్కడ. నా కోసం అన్న విషయం తెలియట్లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ బెండకాయ కూర వాసన చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంది. నోట్లోకి వెళ్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. వావ్, అదిరిపోయింది. బా, పప్పు స్మెల్ ఇంత బాగుందంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో టేస్ట్. అయ్యో సార్. ఏంటి? అయ్యయ్యో, నిద్రపోతున్నావు కదా, డిస్టర్బ్ చేశానా? సారీ. నేను కామ్గా తింటాను, నువ్వు పడుకో. ఓకే? తింటావా అని అడగొచ్చు కదా సార్. కర్రీ బాగుందా సార్? మామూలుగా లేదు, అదిరిపోయింది. సార్ నాకు పనిష్మెంట్ ఎంతవరకు? ఏం లేదు, కడుపులో గావని సౌండ్ వస్తుంది సార్. చెవులో కాటన్ పెట్టుకుని పడుకో, వినపడదు. సార్ అది ఆకలితో పేగులు చేస్తున్న ఆర్తనాదాలు సార్. అవునా? కొంచెం లైట్ గా భోజనం చేస్తాను సార్. ఏమక్కర్లేదు. పనిష్మెంట్ అంటే పనిష్మెంటే, లేదంటే మళ్ళీ తింగర పనులు చేస్తూనే ఉంటావు. ఇంకెప్పుడు చేయను సార్, ప్రామిసులు సార్. ఇంకోసారి బూడిద బాబా గాడిద బాబా అంటావా? ఆడు చెప్పింది వింటావా? లేదు లేదు సార్, అసలు అలాంటి మోసగాళ్ళు కనిపిస్తే కొడతాను. ఏంటి ఇప్పుడు ఆకలేస్తుందా? మరి నేను ప్లేట్ పట్టుకొస్తే అటు తిరిగి పడుకున్నట్టు బిల్డపిచ్చావు కదా, అప్పుడేమైంది ఆకలి? మీరు బుజ్జగిస్తారేమోనని. నిన్ను పుచ్చగించి బతివాలి కాళ్ళ వెళ్ళపడి గోరు ముద్దలు తినిపిస్తాను. అయ్యో వద్దు సార్, సరదాకి. అయినా మీరు నన్నెందుకు బుజ్జగిస్తారు? నేనే బతిమాలుకుంటాను. ఆకలిగా ఉంది సార్, భోజనం చేస్తాను సార్. హలో హలో హలో, ఆ ప్లేట్ ఎవ్వడు లాక్కెళ్ళిపోడు, కాస్త నిదానంగా తిను. ఇదిగో తాగు. చిన్నగా తినమని చెప్పాను కదా, ఆ ప్లేట్ ఎవరు పట్టుకెళ్ళరన్నానా? గంగా, పెద్దరు రుద్రెక్కడా? సూపర్ మార్కెట్కి వెళ్ళారు పెద్దరు. రీకన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరుగుతుందో చూసి రమ్మన్నానన్నయ్య. సూర్య రుద్ర ఇద్దరు వెళ్ళారు. సూపర్ మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనగానే నాకు చాలా బాధేసింది. కానీ
ఇన్సూరెన్స్ డబ్బులు రావడం వల్ల మార్టు రీకన్స్ట్రక్షన్ చేయగలిగాం. లేకపోతే చాలా లాస్ అయ్యేవాళ్ళం. అందుకే ఏ పనైనా చేసే ముందు శుభగడియలన్నీ చూసుకోవాలి. ముఖ్యంగా ఆ వ్యాపారం ఎవరి పేరు మీద కలిసొస్తుందో కూడా చూడాలి. ఏంటి నీ ఉద్దేశం శకుంతల? సూపర్ మార్కెట్ బిజినెస్ రుద్ర పేరు మీద జరుగుతోంది కదా, తన పేరు మీద కలిసొస్తుందో లేదో ఒకసారి గురువుగారిని కలిసి కనుక్కోవడం మంచిది. అలా అంటావేంటమ్మా? ఆ మార్ట్ గురించి అన్నయ్య ఎంత కష్టపడ్డాడో నీకు తెలుసు కదా. మొత్తం అన్నయ్య కదా చూసుకున్నాడు. ప్రీతి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. కొన్ని చేస్తే కలిసొస్తాయి, కొన్ని కలిసి రావు, అంతే. అయితే బిజినెస్ ని నా కొడుకు సూర్య పేరు మీదకి మార్చమని చెప్పాలి. హే హే హే, వాట్ ఐ సే, సిస్టర్ డౌట్ ఆల్సో రైట్. డూ వన్ థింగ్, బిజినెస్ షిఫ్ట్ టు సూర్యస్ నేమ్. లక్కీ అవుతుందేమో చూద్దాం. ఎందుమతి, నీ ఆరాటం నాకు అర్థమైంది. దాన్ని సూర్య హ్యాండిల్ చేయలేడు. వాడు నా బిజినెస్ చూసుకుంటున్నాడు కదా, అది చాలే. కరెక్ట్ మావయ్య గారు. సూర్య స్ట్రెస్ తీసుకోలేరు, కానీ వీరు బ్రో అయితేనే బిజినెస్ ని హ్యాండిల్ చేయగలరు. వీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకుంటున్నాడు కదా. మీ అత్తయ్య తనని పొలిటికల్గా కూడా బిజీ చేయాలనుకుంటోంది. అయినా రుద్ర సూపర్ మార్కెట్ని సక్సెస్ఫుల్గా రన్ చేశాడు. ఇకపై కూడా అలాగే రన్ చేస్తాడు. ఈ కలిసి రావడాలు అదృష్టాలు అంటే నేను నమ్మను. కష్టపడి పనిచేస్తే ఏదైనా కలిసి వస్తుంది. రుద్ర, రా 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 రా. ఏంటి రుద్ర, సూపర్ మార్కెట్ రీకన్స్ట్రక్షన్ ఎలా జరుగుతోంది? 90% వర్క్ పూర్తయిపోయింది పెదనాన్న. గుడ్ థింగ్ ఏంటంటే మార్కెట్ మరింత ఎక్స్టెండ్ అయింది. సో మన సూపర్ మార్కెట్ ప్రొవిజన్స్తో పాటు ఒక బుక్ స్టోర్ కూడా ఏర్పాటు చేసుకుంటే బిజినెస్ బాగా రన్ అవుతుంది. గుడ్ ఐడియా రుద్ర. అందుకే అంటారు, ఏం జరిగినా మన మంచికే అని. ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని బాధపడినా రీకన్స్ట్రక్షన్తో మార్ట్ ఎక్స్టెండ్ అవ్వడం, బిజినెస్ పెరగడం చాలా మంచి విషయం. అందుకే అదృష్టాన్ని కాదు, మన కష్టాన్ని నమ్ముకోవాలి. రుద్ర, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. ఓకే పెదనాన్న. అయితే లిస్ట్లో ఐటమ్స్ అన్ని తెప్పించేసి మార్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. మార్ట్ రీఓపెన్ అయినట్టు పబ్లిసిటీ కూడా చేయాలి. అన్ని ప్లాన్ చేద్దాం వంశీ.